బిగ్ బాస్ హౌస్లో రెండో రోజు ఆట ఏ విధంగా సాగిందో షార్ట్ అండ్ క్రిస్పీగా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ డే హౌస్లోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరిగాయి కంటెస్టెంట్స్ మధ్య. సో ముఖ్యంగా వీళ్ళు చేసుకున్న కామెంట్స్ అయితే హీట్ పుట్టించాయనే చెప్పాలి. ముఖ్యంగా ముగ్గురు ఆదిత్య ఓం అలాగే నిఖిల్ మణికంఠ వీళ్ళ ముగ్గురు మధ్య చిన్న చిన్న మాటల వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే నిఖిల్ చెప్తున్నా సరే మణికంఠకి కొన్ని పాయింట్స్ నచ్చలేదు, అలాగే ఆదిత్య మాటలు కూడా మణికంఠకి అసలు నచ్చలేదు. ఈ చిన్న చిన్న కామెంట్స్ అయితే వీళ్ళు పాస్ చేసుకున్నారు. కొంచెం వీళ్ళు పాస్ చేసుకున్న కామెంట్స్లో నిఖిల్ కొంచెం సపోర్ట్గా ఉన్నా సరే మణికంఠ కొంచెం అర్థం చేసుకోలేదన్న విషయంలో కూడా కొంత అయితే మనకు కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్ళడానికి ఓటు వేయడంతో మణికంఠ చాలా ఫీల్ అయిపోయాడు తొలి రోజు. సో అదే హౌస్లోకి వెళ్ళిన తర్వాత దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తూ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సమయంలో నువ్వింతలా సీరియస్ అవ్వడం అనేది మంచిది కాదంటూ నిఖిల్ కూడా అతనికి చెప్పాడు, కామ్గా ఉండు అంటూ కూడా ఒక మాట అయితే అన్నాడు. సో అయితే ఆదిత్య మాట్లాడిన విధానం కూడా అతనికి నచ్చలేదు మణికంఠకి. సో అతను మాట్లాడిన విధానం నచ్చలేదు అనేది కూడా నిఖిల్కి తెలియజేశాడు. తనతో మాట్లాడడానికి కూడా పెద్దగా ట్రై చేయడం లేదు. అయితే ఆదిత్య కూడా మణికంఠ మాటలు కానీ మణికంఠ తీసుకునే విధానం కానీ తనకు కూడా నచ్చట్లేదు. సో వీళ్ళిద్దరికీ పడట్లేదు అనేది పక్కగా ఫస్ట్ డేనే అర్థమైపోతుంది. అయితే అసలు నా గురించి మీకు ఏమీ తెలియకుండా నన్ను బయటకు పంపించాలని అనుకోవడం అయితే నాకు బాధ కలిగించింది. నేను 6 నెలలు బయటకు రాలేదనే విషయాన్ని అయితే తెలియజేశాడు మణికంఠ. అయితే నేను 3 సంవత్సరాలు బయటకు రాలేదనేది ఆదిత్య ఓం చెప్పాడు, నిఖిల్ చెప్పాడు. సో ఇక్కడైతే వీళ్ళ ముగ్గురు మధ్య వివాదం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో చిన్నవాడు పెద్దవాడు ఇదేమీ లేదు, ఇక్కడ బ్రెయిన్తోనే గేమ్ ఆడాలనేది కూడా సాయి మణికంఠ చెప్పిన మాట. సో నిఖిల్కి మణికంఠకి మధ్య కూడా చిన్న వారుగా సాగింది. సో అది వచ్చే రోజుల్లో వాళ్ళిద్దరికీ మధ్య ఎలాంటి బాండింగ్ కెమిస్ట్రీ బట్టి అది ఉంటుందో చూడాలి. సో వాళ్ళిద్దరి మధ్య అలాగే కొనసాగుతుందో లేదో చూడాలి. అయితే ఆదిత్యకి మణికంఠకి మధ్య మాత్రం కొంచెం వార్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత ముఖ్యంగా కుక్కర్ విషయంలో బేబక్కకి సోనియాకి మధ్య ఒక చిన్న వివాదం మొదలైంది. తర్వాత మళ్ళీ వాళ్ళు సర్దుమణిగించుకున్నారని చెప్పుకోవాలి. ఇక కెప్టెన్కి బదులు ఈసారి 3 చీఫ్స్ ఉంటారనేది బిగ్ బాస్ ఒక గొప్ప విషయంగా తెలియజేశారు. అయితే కెప్టెన్ ఉండడు ఈసారి ఈ సీజన్ మొత్తంలో అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్, బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్లు. సో 3 చీఫ్లు ఉంటారు. సో ఈ 3 చీఫ్లకి సంబంధించి టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. 3 చీఫ్లు అవ్వడానికి అవకాశం యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్, నైనిక, నబీల్. సో మిగిలిన వారిని వీళ్ళు ఓడించి ఇంటి చీఫ్లు అవడానికి గేమ్ ఆడాలనేది బిగ్ బాస్ చెప్పాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే ఆడించారని చెప్పాలి. అయితే ఈరోజు ఇంట్లో మాత్రం ఆరెంజ్ వల్ల ఒక పెద్ద ఇష్యూ అయింది. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఆరెంజ్తో గేమ్ అయితే ఆడుకున్నారు. ఈ సమయంలో సోనియా సింగ్ మధ్యలో వచ్చి ఆరెంజ్తో ఆడొద్దు, ఇవి తినడానికి ఉండదు, రేషన్ తక్కువ ఉంది కదా అంటూ ఒక కామెంట్ పాస్ చేసింది. సో అది కొంతమందికి నచ్చలేదు. బిగ్ బాస్ రూల్స్లో ఫుడ్తో ఆడకూడదని ఏమైనా ఉందా అంటూ భాష ఆమెను క్వశ్చన్ చేశాడు. సో అక్కడి నుంచి ఇద్దరి మధ్య చిన్న వివాదం అయితే మొదలైంది. నేను రూల్ పెట్టలేదంటూ సోనియా కామెంట్ చేసింది, నువ్వు రూల్ పెట్టొద్దంటూ కౌంటర్ ఇచ్చాడు భాష. సో మనుషుల్లా తినాలి అని అనుకునే వారికి పెట్టకుంటూ కూడా ఈ ఆరెంజ్ గురించి సోనియా కామెంట్ చేసింది. అయితే ఇది కొంచెం ఓవర్ అయిందనే చెప్పుకోవాలి. ఏదో చిన్న ఇష్యూతో హైలైట్ అవ్వాలని ఇలా అనిపించింది సోనియా మాట్లాడిన మాటలకి. ఇక బక్కబాబు మణికంఠ ఎవరితో ఆడంటూ కూడా భాష ఆదిత్య ఓం కూడా ఒక జోక్ అయితే వేసుకున్నారు. సో ఇది వీకెండ్లో ఏం హైలైట్ అవుద్దో చూడాలి. ఎందుకంటే టాస్క్లో అతను బాగా ఆడినట్లయితే ఈ బక్కబాబు అనే కామెంట్ కూడా హైలైట్ అవుతుంది. ఇక మణికంఠ ఒక్కడే ఉంటున్నాడు, తను ఒక్కడే ఉంటున్నాడు, ఎక్కువగా ఎవరితో ఉండట్లేదు, ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారేమన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో కానీ గేమ్ చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక 3 టాస్క్లు ఏమున్నాయనేది మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఇచ్చినవి స్పిన్నింగ్ వీల్ తిరుగుతుంది, ఏ కలర్ దాని మీద ఆగుతుందో ఆ వైర్ అయితే కట్ చేయాలి సంచాలక్. సో అభయ్ సంచాలక్గా చేశారు ఫస్ట్ టాస్క్కి. సో పార్టిసిపెంట్స్ థ్రెడ్స్ని పట్టుకుని ఉన్నారు. సో ఫస్ట్ బేబక్క అవుట్ అయిపోయారు. ఆ తర్వాత యష్మి, తర్వాత భాష, నబీల్, నైనిక, సో వీళ్ళు అవుట్ అయిపోయారు. నిఖిల్ ఫస్ట్ టాస్క్ అయితే గెలిచాడు. సో ఇంటికి ముందుగా చీఫ్ అయ్యాడు. సో సెకండ్ టాస్క్ కూడా బిగ్ బాస్ చాలా మంచి టాస్క్ అయితే ఇచ్చారు, కోన్స్ టాస్క్ ఇచ్చారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఆడారని చెప్పాలి కంటెస్టెంట్స్. ఇందులో నైనిక చాలా వేగంగా ఈ టాస్క్ని ఆడి కోన్ టాస్క్లో తను 2వ టాస్క్ అయితే గెలిచింది. సో ఇద్దరు అంటే నిఖిల్, నైనిక ఇద్దరు కూడా 2 టాస్కులు గెలుచుకున్నారు. ఇక థర్డ్ రౌండ్ ఏముంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. సో అయితే బిగ్ బాస్ ఇక్కడే ఒక కొత్త ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇద్దరు చీఫ్లు కూడా ఒక థర్డ్ చీఫ్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా బిగ్ బాస్ ఒక పాయింట్గా హైలైట్ చేసి చెప్పారు. అయితే కొంచెం ఇది ఎవరు ఊహించందే, ఒక గేమ్ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నారు, కానీ ఇద్దరే సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని తెలియజేశాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి యష్మిని సెలెక్ట్ చేశారు. యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారనే విధంగా నిఖిల్ని, నైనికాని పాయింట్ చేశారు మిగిలిన సభ్యులు. సో నబీల్, బేబక్క, భాషని వాళ్ళు రిజెక్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురితో పాటు మిగిలినటువంటి ఇంటి సభ్యులు కూడా రీజన్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు వాళ్ళు సమాధానం చెప్పారు. నిఖిల్ అలాగే నైనిక మేము యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసామనేది కూడా తెలియజేశారు. మొత్తానికి ఈ 3 చీఫ్లు రేపటి నుంచి ఏం పని చేస్తారు, హౌస్ని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. రేపు దీని మీద ఒక క్లారిటీ రాబోతోంది. సో ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్
సీజన్ 8కి సంబంధించి రెండో రోజు ఆటని చూశారు. ఈరోజు కొన్ని విషయాల్లో ఎవరిది తప్పుందని మీరు భావిస్తున్నారో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే గేమ్స్, టాస్క్ల విషయంలో ఎవరు బాగా ఆడుతున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి.